కేసీఆర్ ఎటువంటి నాయకుడు అంటే ఆయనకు పనితనం తప్ప పగతనం తెలవని నాయకుడు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన గవర్నమెంట్ వచ్చినాక కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైళ్లలో పడుదురు. కానీ మనం ఆ పని చేసినామా? హౌసింగ్ స్కామ్ల మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది. ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు 40-50 ఇళ్లు తిన్నాడు. కానీ మన ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ముఖ్యమంత్రి గారు కొత్త రాష్ట్రం ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసి కేసీఆర్ తెలంగాణ సాధించిండు. ఆ సాధించిన తెలంగాణ కక్షలతోనో పగలతోనో ఇబ్బంది పడొద్దు, మనం పని చేసుకుందామని పని మీద దృష్టి పెట్టిండు కేసీఆర్. అధికారంలో ఉంటే ఒక రోల్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రోల్ కావచ్చు. ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం పోరాటం చేస్తాం, శాసనసభలో గర్జిస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తాం, ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజల పక్షాన నిలబడతాం. మేము ఒక్కొక్కటి చేసుకుంటాం. 100 రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తాం అనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క డొల్లతనము, వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురుదాడి చేసేయటం. ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే, ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు, దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే అమలుగానే హామీలు అంటే మేము అంటున్నాం, అదే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక 1000-2000 మీరు పెంచుకుంటేనే ఇచ్చారు, మరి మీరెట్లా అమలు చేస్తాం అనుకొని హామీ ఇచ్చారు. అందుకనే అంత తొందరపాటు వద్దు, తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది.